రాష్ట్ర స్థాయిలోనైనా జాతీయ స్థాయిలోనైనా ర్యాంకుల్లో నంబర్ 1 నారాయణ. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు నారాయణనే ఎంచుకోండి. ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు నారాయణ విద్యా సంస్థలు. తాగుతున్న నీళ్లు సేఫేనా? అదేంటది న్యూ ఇయర్ పూట అదే మాటలు అని చెప్పి మీ కోపం వస్తుంది కదా, రావాలి. మీరు తాగుతున్న నీళ్లు మంచివో కాదో చెక్ చేసుకోవాలి. అదేంటది మన భారతదేశంలో మంచినీళ్ళకి కరువు అనుకుంటున్నారా? మంచి నీళ్ళ కరువు కాదు, మంచి నీళ్ళ కోసం వచ్చిన కరువు ఇది. అవును, మధ్యప్రదేశ్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇండోర్ సిటీలో స్వచ్ఛమైన సిటీగా పేరుంది కదా, అదే స్వచ్ఛమైన ఇండోర్ సిటీలో స్వచ్ఛమైన నీళ్ల కోసం స్వచ్ఛమైన నీళ్ళు అనుకుని మంచిని అనుకుని తాకి 10 మంది మరణించిన ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. మరో 200 మంది తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. మురుగునీరు కలిసిన నీళ్లు తాగడంతో డయేరియా, వాంతులు వాళ్ళకి పట్టుకున్నాయి. కలుషిత నీటితో వారం రోజుల్లో 1100 మందికి అనారోగ్యం పాలయ్యారు. ఈ ఘటనపై ప్రశ్నించింది మీడియా. దీంతో మంత్రి ఓవరాక్షన్ చేశారు. ఏకంగా పిచ్చి ప్రశ్నలు వేయొద్దంటూ నోటికొచ్చినట్టు నోటికి పనిచెప్పాడు. ఆ నోటి దురుసును ప్రదర్శించాడు. ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ముగ్గురు మున్సిపల్ అధికారులపై వేటేసింది. జోనల్ ఆఫీసర్, ఇన్ఛార్జ్ సబ్ ఇంజనీర్, సహాయక ఇంజనీర్పై వేటేసింది. మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం అందించింది. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. కైలాష్ విజయవర్గీయ సదరు మంత్రి అక్కడికి వెళ్ళి ఆ నీటి గురించి ప్రశ్నిస్తే ఇదేం పిచ్చి ప్రశ్నలు అంటాడు ఆయన. మరి ఇదేం పిచ్చి వాటాలు ఇవి? ఇదేం పిచ్చి వాటాలు? వాడిని సపోర్ట్ చేస్తూ, ఎస్ ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, వాడిని సపోర్ట్ చేస్తూ ఇంకొకరు వెనకాల మళ్ళీని అరే పెంటమొహం, నీ మంత్రికి సమాధానం చెప్పమని చెప్పు ముందు. లేనప్పుడు నువ్వు కూడా మాట్లాడినప్పుడు నోరు మూసుకొని కూర్చో. ప్రశ్నించే మీడియాను అరగదొక్కే ప్రయత్నం చేస్తే కనుక పళ్ళు రాలేలా జనాలు సమాధానం చెప్తారు. ఎందుకంటే అక్కడ మంచినీటి కోసం మంచినీళ్ళు అనుకుని తాగి 10 మంది చచ్చిపోతే 8 మంది చచ్చిపోతే సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? మైక్ పెట్టి అడిగితే నోటుకొచ్చినట్టు మాట్లాడతారా? ఏం ప్రజలంటే మీకు అంత ఆశామాషిగా ఉందా? ప్రజలంటే ఆశామాష, ప్రజల బతుకులంటే ఆశామాష, కనీసం మంచినీళ్ళు ఇవ్వలేరా మీరు? స్వచ్ఛమైన సిటీ అని చెప్పి ముద్ర గుద్దడం కాదు అక్కడ కావాల్సింది, స్వచ్ఛమైన నీరు. మీరు ఎన్ని ముద్రలైనా గుద్దండి, మీ ఇంటికి తీసుకెళ్లి దస్తావేజులు గుద్దుకోండి స్వచ్ఛమని చెప్పి. మురుగు నీరు కలిసిందా అంటే తాకే నీరు కూడా స్వచ్ఛంగా ఇవ్వలేరా కనీసం? ఇది కదా అక్కడ ప్రజానికి అడుగుతోంది. ఒకసారి మీరు చూడొచ్చు, వెళ్ళిన ప్రభుత్వ అధికారుల మీద. ప్రభుత్వ అధికారులు కాగితాలకే పరిమితం అయితే ఇదిగో ఇలాగే ఏడుస్తుంది. నిర్మోహమాటంగా నిస్సంకోచంగా మాట్లాడుకోవాలి. ప్రభుత్వ అధికారులు కాగితాలకే పరిమితమై ఆఫీసులోనే కూర్చుంటే, గ్రౌండ్ రియాలిటీని మర్చిపోతే, విడిచిపెడితే ఎలా ఉంటుందో దౌర్భాగ్యం. సోకాల్డ్ స్వచ్ఛమైన సిటీగా మాట్లాడుకుని ఇండోర్ ఈరోజు చవి చూస్తోంది. ఇండోరే కాదు ఏ ప్రాంతమైనా. నేను పదే మనం మాట్లాడుకుంటూ ఉంటాం, అమ్మ మీరు తాగే నీళ్ళని కాచి వడబోసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కనీసం రంగు మారితే కొన్ని సందర్భాల్లో ఎంత దురదృష్టకరంగా ఉంటుందంటే ఘటన రంగు మారిపోతే మన ప్రభుత్వం ఇస్తోంది కదా, ఎంత ధైర్యంగా ఉంటారో పాపం జనాలు. నిజంగా అమాయక ప్రజల్ని ఒక్కోసారి చూస్తే గుండె చివుక్కుమంటూ ఉంటుంది. ఆ రంగు కలర్ మారిపోయింది అనుకోండి, ఏం చేస్తారో తెలుసా? మేము చూసాం, మేము గ్రౌండ్ రియాలిటీలో ఉండి మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు ఇలా మాట్లాడుతున్నాం. గ్రౌండ్ రియాలిటీ చూసాం మేము. ఆ మట్టి అంతా కిందకి దిగిపోతుంది కదా, మడ్డి అంటూ ఉంటారు. ఆ పై నీటిని తాగుతూ ఉంటారండి. పాపం మట్టి అంతా దిగిపోతుంది, ఆ మట్టి అంతా కిందకి పేరుకుపోయి కూర్చుండిపోతే ఆ పైన తేట నీరు తాగుతారు, స్వచ్ఛమైన నీరు అని చెప్పి. అంత అమాయక ప్రజలు మన వాళ్ళు ఇంకా ఉన్నారు. కొన్ని ఊర్లకు వెళ్ళిపోతే నీళ్ళు కూడా దొరకవు. దొరకని పరిస్థితి అంటే అదొక పెద్ద చరిత్ర అవుతుంది. మాట్లాడుకుంటే మహాభారతం అంత అవుతుందేమో, బహుశా ఇంకా అంతకుమించి ఎక్కువ పేజీలు పడతాయేమో. కానీ ఇండోర్ లాంటి సిటీలో వాటర్ సమస్య అది స్వచ్ఛమైన నీటికి సంబంధించి. అసలు ఇందుకే మంత్రి ఏమంటున్నారు, ప్రభుత్వ అధికారులు ఏమంటారు, ఒకసారి రియాక్షన్స్ చూద్దాం, అదైతే ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. तो क्या घंटा बोलेंगे? सवाल कर रहे हैं ना हम, वो जवाब दे रहे हैं, आपको क्या हो रहा है?
वो हमारे लीडर है। तो घंटा बोलेंगे मुझे। बहुत सारे लोगों को अभी तक जो पीने के पानी के साथ जो ध्यान में आया है कि इसके कारण से उल्टी दस्त के बड़ी संख्या में बीमार और अलग अलग हॉस्पिटल में मिले हैं। और खास करके परसों से माननीय मंत्री श्रीमान कैलाश विजयवर्गीय जी, माननीय महापौर हमारे पुष्पमित्र भार्गव जी, माननीय तुलसी सिलावट जी मंत्री और सभी विधायकों ने इस चीज को जैसे नॉलेज में लिया और जो ध्यान में आया तो ये तुरंत प्रभाव से लगभग 2-3 दिन के अंदर 40,000 ज्यादा लोगों की स्क्रीनिंग की गई, जिसमें 2,456 संदेहास्पद व्यक्ति के लक्षण मिले थे और 212 भर्ती किए गए। इसमें 50 मरीज स्वस्थ होकर डिस्चार्ज हो गए, 162 मरीज अभी भर्ती है। 5-6 हॉस्पिटल में आज हम सब मिलकर के हर एक मरीज से मिलकर के आए और कमोबेश सबकी स्थिति करीब करीब स्टेबल है और हॉस्पिटल में उनके उपचार की व्यवस्था ठीक तरह से की जा रही है। ये बात सही है कि प्रारंभिक रूप से जो इस संबंध में लापरवाही हुई थी तो जो कार्रवाई हुई वो सबकी जानकारी में है। हमने अपने ACS संजय दुबे जी को यहाँ छोड़ा है। माननीय मंत्री जी और विधायक, माननीय महापौर जी, विधायक जी, मंत्री जी पीने के అది ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ మాట్లాడుతున్న క్రమం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ రియాక్ట్ అవుతూ ప్రస్తుతం ఈ ఘటన మీద, ఇండోర్ ఘటన మీద ఆయన రియాక్ట్ అయ్యారు. 7 మరణించారు, 150 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఘటనకు లాపర్వాహి. ఎట్లా ఇలా అయితే? ఎందుకంటే కనీసం మనిషి తాగే నీటిని కూడా స్వచ్ఛంగా ఇవ్వలేని దుస్థితికి దేశం చేరుకుంటే ఎవరికి సమాధానం చెప్తారు? ఏమని సమాధానం చెప్తారు? అసలు సమాధానం చెప్పగలమా? ఎందుకంటే తాగే నీరు కదా. కనీసం తాగే నీటిని కూడా మనం ధైర్యంగా, ఇదిగో మేము ప్రభుత్వం పంపిస్తున్న నీరు ఇది, घंटा बजा के बताओ అంటున్నారు జనాలు. घंटा की जरूरत नहीं है, घंटा बजा के बताओ कि हम लोग ये पानी पी सकते हैं. సరే మీరు చూడొచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్రశ్న ఒక జర్నలిస్ట్ నుంచి పడితే సమాధానం చెప్పాలి కదా. ఏమడిగాడు సదరు జర్నలిస్టు? నీటి గురించి అడిగాడు, అక్కడ సమస్య గురించి అడిగాడు, దాని గురించి అడుగుతున్నాడు. మీకు తెలిస్తే ఆఫ్ కోర్స్ మీకు తెలిసేదే అంతో ఎంతో కొంత నిర్మోహమాటంగా చెప్పాలంటే. ఆ తర్వాత నుంచి మీకు అక్కడ ఉండే ప్రభుత్వ అధికారులు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని కట్టగట్టి మూటగట్టి మీకు మాటలుగా బయటకు వస్తాయి. ఇంకా నిజాలు మాట్లాడుకోవాలంటే, ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే. అలాంటప్పుడు ఎస్ తప్పైంది, తప్పైందని ఒప్పుకోవడం తప్పే ఉంది, తప్పు కనిపిస్తుంది కదా. అక్కడ నిర్లక్ష్యం వహించిన యాక్షన్ తీసుకుంటామని చెప్పుకుంటే హర్షిస్తారు ప్రభుత్వాలు, ఇన్ఫ్యాక్ట్ ప్రజలు హర్షిస్తారు. ఎస్ ఇది తప్పు జరిగింది, ఒక్కసారి దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో లేకపోతే ఉంటుంది కదా, ఆ ప్రవచనం ఉంటుంది కదా. ఎంత తప్పు జరిగినప్పుడల్లా ఇంత చెప్తూ ఉంటారు, ఇన్వెస్టిగేషన్ చేస్తాం, దోషుల్ని పట్టుకుంటాం, ప్రభుత్వ అధికారుల మీద చర్యలు తీసుకుంటాం. అదే చెప్పండి, ఆ ప్రవర చెప్పండి మళ్ళీని. ఇప్పుడు కూడా అంతే కదా. వాళ్ళు అడుగుతోంది స్వచ్ఛమైన నీటి ఆ నీరు ఇబ్బంది అయింది, మురుగు నీరుతో కలిసింది, జనాలు తాగారు, పాపం 10 మంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకా 1100 మంది బెడ్ మీద ఉన్నారు, వాళ్ళు చికిత్స తీసుకుంటున్నారు. దాని గురించి సమాధానం మిమ్మల్ని అడగకపోతే ఇంకెవరిని అడగాలి? ఇలా కాలర్ పట్టుకుని ప్రభుత్వ అధికారులను అడగచ్చా? అది సభ్యత అవుతుంది. అప్పుడు మిమ్మల్ని ఇలా పట్టుకొని అడగాల? ఇంకా అదొకటే మిగిలిపోయిందా? చెప్పండి. అదొకటే మిగిలిపోయిందంటే కనుక జనాలు ఆపనే చేస్తారు. ఇంకా జనాలకు అదొకటే మిగిలిపోయింది అనుకుంటే అదే అలా పట్టుకొని అడుగుతారు. ఇంకా సమాధానం చెప్పండి అనేది కదా వాళ్ళు అంటోంది. लापरवाही कैसे हो सकती है? समाधान तो देना पड़ेगा ना. समाधान చెప్పాలి కదా. ఎట్లా అవుతుంది లాపర్వాహి? नहीं चलेगा. ఆ ఘటనకు సంబంధించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిరసన గళం వినిపిస్తున్నప్పుడు సమాధానం చెప్పండి. అక్కడ మీకు అధికారాన్ని ఇచ్చారు, ప్రభుత్వ అధికారులు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రజలకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తారు మీ సమాధానం? ఇప్పటికీ మృతి చెందిన కుటుంబాలకి 2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని చెప్పి ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. బాధితులందరికీ వైద్య ఖర్చులని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పుకొచ్చింది. ఉన్నతాధికారులు చేత విచారణకు ఆదేశించారు. ఈ నెల 25న మున్సిపల్ కుళాయిల నుంచి తాగునీరు వస్తుంది. అఫ్కోర్స్ మున్సిపల్ కాలనీ నుంచి వస్తూ ఉంటుంది. అప్పటికైతే దుర్వాసన వస్తుందట. అయితే మురుగునీరు తాగునీటిలో కలిసినట్లయితే ఇటువంటివి జరుగుతాయి. డయేరియా లాంటిది, వాంతులు, విరేచనాలు,
రకరకాల